ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేను మీ వాడ్రేవు నారాయణరావు. ఇప్పుడు మనం శుక్రగ్రహం గురించి తెలుసుకుందామండి. శుక్రుడు మేషరాశి నుండి వృషభ రాశి వారిలోకి మారుతున్నాడు. అది కూడా 19th ఏప్రిల్ 2026, 19 ఏప్రిల్ 2026 నుండి ఆల్మోస్ట్ 14th or 15th of మే వరకు కూడా ఆయన వృషభ రాశిలో ఉంటాడు. తన ఓన్ హౌస్లోకి రావడం వలన ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయండి. పైగా చంద్రుడు కూడా కలిసి ఉంటాడు. సరే, మన శుక్రుడు గురించి చెప్పుకుంటాం కాబట్టి ఈ రాశి అంటే ఎలా ఉంటాయి? 12 రాశుల వారికి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సింహరాశి వారికి బ్యూటిఫుల్ అండి, చాలా మంచిది. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్. చాలా మంది అనుకుంటాం కదా, శుక్రుడికి కేంద్రాధిపత్య పాపి వచ్చాడు, 10th హౌస్లో ఉన్నాడు, మంచి చేయడు అని అనుకుంటాం కదా. అది తప్పు. ఆ రీజన్ ఏంటి? ఎందుకంటే 3rd హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ 3rd భావంలోను 10వ భావంలో ఉంటే యోగాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్తాం కదండి. పాయింట్స్ ఉన్నాయిగా మనకి. కాబట్టి యోగకారకుడే శుక్రుడి పాపి మీకు, కానీ దశమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి యోగాన్ని ఇస్తాడు. ఏం యోగాన్ని ఇస్తాడు? మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని కలిగిస్తూ ఉంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అభివృద్ధి అంటే ప్రమోషన్స్ రావడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో కూడా ఉండడము, అర్చకత్వంలో ఉండడము, కొంతమంది గుడులు, టెంపుల్స్ అంటారు సరే, ఆ గుడుల్లో కూడా దేవాలయాలకి అధికారిగా ఉండడము, శుక్రుడు కారకత్వంలో ఉండడం, అన్నీ కూడా బాగుంటాయండి. దశముల శుక్రుడు సామాన్యం కాదండి. భరతనాట్య విద్య, సంగీతం, పాటలు పాడే వాళ్ళకి యోగం, మా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా బాగా ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దశమంలో శుక్రుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తాడండి. దశమంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. ఆయన శుక్రుడు వలన, వృషభ రాశిలో శుక్రుడు వలన సినిమా రంగంలో ఉన్న వారికి బ్రహ్మాండంగా యోగించడము, ధనప్రాప్తి కలిగిస్తాడు. సినిమా డైరెక్టర్స్ అనుకుంటాము, యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వాళ్ళకి శుక్రుడు వలన బాగా యోగం ఉంటుందండి. అద్భుతం యోగం. చంద్రుడు కూడా కలిసి అనుకోండి, రాజయోగమే ఉంటుంది. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా శుక్రుడు వలన చాలామంది పెర్ఫ్యూమ్స్ వాడడము, మంచి మంచి డ్రెస్సులు, రోజుకో డ్రెస్సులు వేయడము, అలాగే వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉండడము, ఆభరణ ప్రాప్తి, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు. శుక్రుడు వలన మీ ఇంట్లో అన్ని శుక్రుడు అంతా నీట్గా ఉంచుకుంటారు కదా సార్. కళ అంటే ఇల్లు అంతా కళకళలాడుతూ ఉంటారు సార్. అంత బాగా మీరు డెకరేట్ చేసుకుంటారు మీ ఇల్లుని. శుక్రుడు సామాన్యుడు కాదండి. ఆయన పైగా 3వ ఇంటి వరకు అయ్యాడు కదా. మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఉంటాడు. పట్టుదలను చేస్తూ ఉంటాడు. అన్ని రంగాల్లోనూ కార్యసిద్ధి కలిగించేది చేస్తుంటాడు. గౌరవ మర్యాద కలిగించేది చేస్తుంటాడు. అదే కాకుండా మీకు మీ శుక్రుడు వలన ఎక్కువగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. అందుకనే శుక్రుడు అద్భుతం యోగాన్ని ఇస్తాడు సింహరాశి వారికి. ఇందాక చెప్పినట్టుగా నా పేరు వాడ్రేవు నారాయణరావు శర్మ. మీ వాడ్రేవు వాడ్రేవు. సరేనండి. నేను మీరందరూ కూడా అంటే నా వీడియోస్ని చూస్తూ, విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే కదండి. మీరు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు, మీ స్నేహితులు, మీ తెలిసిన వారు ఎవరైనా చెప్పండి. వాళ్ళకి మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉంటే చాలండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అంటే పెళ్ళిళ్ళు కావట్లేదనో, జాబ్స్ రావట్లేదనో, చిల్డ్రన్ కోసమనో, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ చాలా జాతకాల్లో కనిపిస్తూ ఉంటాయి. నాకు 36 ఏళ్ళ అనుభవం ఇందులో కూడా ఉంది. 34 సంవత్సరాలు ఫైనాన్స్లో కూడా చేశాను. సరే, అది పక్క పెడదాం కండి. అకౌంట్స్ ఆఫీసర్గా, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజీలో చేశారు. అది పక్క పెడదామండి. సో ఈ విధంగా మనం ఉంది. మీకు ఏమాత్రం అంతేకాకుండా మీరు ఇవన్నీ ఉంటే, ఈ డీటెయిల్స్ ఉంటే తప్పకుండా మనం పరిష్కార మార్గాలు తప్పకుండా చేద్దామండి. అంతేకాకుండా నేను ఫోన్ చేసినప్పుడు కింద స్క్రోల్ అవుతున్న ఫోన్కి మీరు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తున్నప్పుడు నేను గబుక్కుని లిఫ్ట్ చేయలేకపోవచ్చు. షూటింగ్లో ఉండడం వలన, వేరే వాళ్ళకి జాతకాలు చెప్తూ ఉండడం వలన కొద్దిగా నేను లిఫ్ట్ చేయలేను. మా మదరే మా మిస్సెస్ చేస్తుంటుంది, లేదా మీతో మాట్లాడుతూ ఉంటాను. మీరు అదే వాట్సాప్లోనే మెసేజ్ పెట్టచ్చండి. మెసేజ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే నేను తిరిగి మీతో కాంటాక్ట్ అయ్యి మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను అడుగుతాను. తప్పకుండా చెప్పుకుందాం. చాలామంది ఈ విధంగా జరిగాయండి. చాలామంది మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అవ్వడము,
ఉద్యోగాలు, మరి చాలామంది చెప్పాను వాళ్ళకి ఉద్యోగాలు రావడం అంటే నేను గ్రేట్ పర్సనాలిటీ కాదండి, మేము ఈ జాతకాల్లో ఉన్నదే చెప్తున్నా. ఉద్యోగాలు రావడము అట్లాగా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటాం కదండి, అంటే వధూవరుల జాతక పరిశీలన, అది చాలా అంశాలు పరిశీలించాలండి. అది ఊరికే చూసేసి ఏదో కుదిరిందని లేకపోతే పాయింట్లను చూసేసి చేసేయచ్చని అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా. దానికి చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అన్ని జాతకం చూసి అంటే వరుడు జాతకము వధువు జాతకంలోనూ దోషాలు లేకుండా వాళ్ళకి దీర్ఘకాలంగా ఉండేట్టుగా, అంటే ఎక్కువ కాలం ఆయుర్దాయము అన్ని చాలా పరిశీలిస్తామండి. సప్తమ స్థానం అని అన్ని పరిశీలించి జాగ్రత్తగా చెప్పాలి. అని చూడండి, ఒక పట్టాన ముహూర్త అంటే వివాహాలు కుదరకపోతూ ఉండడం కారణం మ్యాచ్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ రావడమే. భయపడతాం అవసరం లేదు, రాసిపెట్టి ఉంటాడు అక్కడ భగవంతుడు మనకి. యాక్చువల్గా అవి కూడా చూస్తామండి మనం. తర్వాత ముహూర్తాలు కూడా పెడుతుంటాను, పెళ్లి ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్తాల నుంచి చేస్తూ ఉంటాను నేను. సామాన్యం ఇప్పుడు నిన్న మొన్న ఉన్నవాడిని కాదు కదండి, ఆల్మోస్ట్ 36 ఏళ్ళ నుంచి. అంటే అఫ్కోర్స్ నేను ఫైనాన్స్లో ఉన్నాను, అకౌంట్స్లో. ఈ 36 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది కాబట్టి పర్వాలా, కొద్దిగా నాలెడ్జ్ ఉందని అనుకుంటాను నేను. సరే, మీకు ఏమైనా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చండి. సపోజ్ ఉదాహరణ ఏంటంటే, మీరు మీ పేరు మీద ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది? చాలామంది అంటాం కదా, నాకు తూర్పు ఫేసింగా, పడమర, ఉత్తరమా, దక్షిణమా ఫేసింగ్లు ఎలా కలిసి వస్తాయండి అని చాలామంది తెలుసు. బట్ కొంతమందికి అనుమానాలు వస్తుంటాయి. మీరు ఫోన్ చేయండి, తప్పకుండా నేను చెప్తాను. దీని గురించి ఇలా చెప్పడం వల్ల ఫీజు అవి తీసుకోను. ఏ ఫేసింగ్ ఏంటి చెప్పడం కోసం కూడా ఫీజు అనేది ఏమీ ఉండదు. సరే, అది పక్కా పెడదాం. మీకు మీ జాతకాలు చూపించుకోవాలంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందామండి. శుక్రుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా మంచివాడే, శుభుడు. కానీ కొన్ని లగ్నానికి మాత్రం పాపి కదండి, అవునా? ఉదాహరణకి మేష లగ్నానికి, వృశ్చిక లగ్నానికి ప్రబల పాపి అవుతాడు కదా, అవునా? అలాగే మీన లగ్నానికి కూడా పాపి అవుతాడు. కొన్ని లగ్నాలకి పాపత్వం ఉందండి. శుక్రుడు వలన పాపత్వం తగ్గాలి అంటే ఖచ్చితంగా అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి, ఆవిడికి మనం హోమం అంటారు, చండీ హోమాలు అంటారు సరే, చండీ హోమాలు చేయించుకోవడం అమావాస్య పౌర్ణమికి. విడివిడిగా చేయించుకోవడానికి కష్టం అండి. మీ పేర్లు చేసి మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఆ హోమాలు చేయించుకోవడం వలన యోగం కలుగుతుందండి. అవి చండీ హోమాలు అవన్నీ చేయించుకోవడం వల్ల మంచి మంచి యోగాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అమ్మవారిని కుంకుమ పూజతోను, అభిషేకాలతోను, దుర్గా సప్తసతి అని మనకి కనకదుర్గలో చేస్తుంటారు 4 o'clockకి, అది కూడా చేయించుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకో అద్భుతమైన పాయింట్ చదివానండి ఈ మధ్య నేను, అంటే మన గురువుగారులు చెప్పారు, తర్వాత ఇంకో చోట కూడా నేను చదివాను. ఏం పాయింట్ అంటే, మనం మళ్ళీ పుట్టాలని ఉందా? లేదు కదా, మనం మళ్ళీ జన్మ వద్దు అండి బాము, మనకు ఏం వద్దు చాలు అని అనుకుంటాం కదా. అటువంటి వాళ్ళకి ఏంటి తెలుసా అండి, ఈ ఏప్రిల్లోనే వస్తుంది, అది కూడా 24th వస్తుంది. ఏంటంటే అష్టమి శుక్రవారం నాడు పుష్యమి నక్షత్రంలో అష్టమి పూట 24వ తారీఖున అష్టమి పూట ఎవరైతే శివపార్వతుల కళ్యాణం చేయించుకుంటారో, అంటే 24 శుక్రవారము అష్టమి పుష్యమి నక్షత్రం అష్టమి పూట, అంటే అష్టమి అనేది శివపార్వతులకు ఇష్టం అండి. ఆ రోజు కనుక శివపార్వతుల కళ్యాణం చేస్తారు, చాలా గుళ్ళలో చేస్తారు. చేయించుకుంటే వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని నేను మా గురువుగారు చెప్పారు. నేను చాలా చోట్ల చదివాను, కావాలంటే చూపిస్తా అక్కడ పాయింట్. నేను ఎప్పుడో నా సొంత గైతం నా పై ఏమో ఉండవు, ఎక్కడ ఏది ఉందో అదే మంచి జరగాలని కోరుకుంటూ ఉంటా. మీకు మీ శ్రేయస్సే మాకు కావాలి కదండి. మిమ్మల్ని ఏదో తిడుతూ ఉంటే మాకేమొస్తుంది, నాకేమొస్తుంది? కాబట్టి మీ శ్రేయస్సు మీ కోరుకోవడం కాబట్టి 24వ తారీఖుని ఏమాత్రం మర్చిపోకండి. చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఇది వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసము 18వ తారీఖు వస్తుంది. ఇదంతా కూడా దానాలు చేయవలసినటువంటి మాసం ఉండవు. ఎన్ని దానాలు చేసినా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి 4 సింపుల్. ఏంటంటే జలదానం, అంటే మనం నీరు, చల్లని నీరు, అవి మనం జనాలకి అందరికి ఎక్కడ వీలుంటే అక్కడ మనం కుండల్లో పెట్టడము, నీరు ఇవ్వడము. నేనైతే బాటిల్స్ కొనేసి అందరికి కూల్ బాటిల్స్ పెట్టి అందరికి వెళ్ళి అందరికి ఇచ్చేసి వస్తూ ఉంటా. నేనైతే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకున్న వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారు అని ఉంది. మనము కాదు, మనము మన పెద్దలు తర్వాత వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు.
రెండో పాయింట్, జలదానం తర్వాత గొడుగు. గొడుగు అంటే మనకు తెలుసు కదా, చామరదానం అంటే గొడుగు. చామరం కాదండి, గొడుగు దానం అంటే నీడనిచ్చేది గొడుగు, అదొకటి. చెప్పులు, పాదరక్షలు, అదొకటి. విసినికర్ర. ఇవన్నీ ఖర్చులో ఉంటాయంటారా? ఏమీ మాత్రం ఉండదు, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటాయి. జలదానము, అలాగే ఇందాక చెప్పిన గొడుగు, పాదరక్షలు అండ్ విసినికర్ర. ఈ 4 ఇవ్వండి ఈ వైశాఖ మాసంలో. ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇచ్చేస్తూ ఉండండి. ఇంకా చెప్పాలంటే అక్షయ తృతీయ అని చూసారా? అక్షయ తృతీయ 20వ తారీఖు వస్తుంది అనుకుంటా. అక్షయ తృతీయ రోజుని 24వ తారీఖుని అంటే అష్టమి పూట ఇలా గనక ఎవరైతే దానాలు చేశారో వాళ్ళకి పునర్జన్మ లేకుండా వాళ్ళ పితృదేవతలు, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు అందరూ కూడా మోక్ష ప్రాప్తిని కలుగుతాయి, మోక్షాన్ని కలుగుతుంటారు శాస్త్రం చెప్తోంది.